reap what we sow. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామని. But there is a deeper lesson that God is teaching us through what has happened in the life of this person. కానీ ఈ యొక్క వ్యక్తి జీవితం ద్వారా దేవుడు మనకి లోతైన గ్రహింపును తెలియజేస్తున్నారు. So this young man who has great moral wealth and material wealth comes to Jesus and experiences the greatest anticlimax of his life. ఈ యవనస్తుడు నైతికంగాను ఆర్థికంగాను సంపన్నుడిగా యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన జీవితంలో ప్రాముఖ్యమైన దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. I mean, he was the ideal person for any religious leader to come and want to be his follower. ఈ ఆత్మీయంగా ఆచార సంబంధమైన దేవుణ్ణి వెంబడించే వారు కోరుకునే ప్రతి ఒక్కరి వల్ల ఈయన కూడా వచ్చి అడుగుతున్నాడు. Any spiritual leader, if he had noticed a young man like that, he would have said, yes, I am looking for exactly a person like that. ఆత్మీయంగా ఒక నాయకుడికి ఉన్న ఏ వ్యక్తి అయినా కోరుకునే విధంగా అవును ఈ అవనస్తుడు కోరుకున్నట్టుగానే నేను కోరుకుంటానని చెప్తాడు. Here is a young man who has held his life together, no moral compromise. The society talks of him very highly, and here is almost a near perfect person. He is the best person to be my right hand. ఈ యవనస్తుడు అవును నిజంగానే నైతికంగా చాలా సంపన్నుడు, ఆర్థికంగా సంపన్నుడు కాబట్టి ఇటువంటి మాదిరి నేను కలిగి ఉండాలంటాడు. And even better, after having all this, he still wanted to come to the presence of God and acknowledge that there is something lacking in him. దానికంటే మెరుగైనది పొందుకోవాలని యేసు ప్రభు యొద్దకు తన జీవితంలో కొదువుగా ఉన్న దాని కొరకు వచ్చాడు. Oh, when Jesus said these are the commandments you should follow, he said, yes, I have followed all of them, yet what do I still lack? యేసు ప్రభు వచ్చి ఈ 10 ఆజ్ఞలను వెంబడించాలని చెప్పినప్పుడు అవన్నీ నేను అనుసరించున్నాను, ఇంకా నా జీవితంలో ఏం కొదువు ఉందని అడిగాడు. Because he knew even after he had obeyed all those commandments, the first question that he had asked Jesus was, what do I do to get eternal life? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏమని అడిగాడంటే నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. And so he knew in his heart of hearts that something was deeply missing, and that is what he wanted to come and ask Jesus. తన హృదయ అంతరంగంలో తనకు తెలుసు తను ఏదో కొదువుకున్నానని, కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి దాన్ని అడిగాడు. Oh, outwardly I'm so fine, I have the society's commendation and the synagogue's commendation, but something is lacking in my heart, in my life. అయ్యో నా జీవితంలో ఏదో కొదువుగా ఉన్నది, సమాజం నన్ను మెచ్చుకుంటుంది, ఈ యొక్క సమాజ మందిరంలో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, కానీ నాకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. And then Jesus says something truly remarkable, or it was so very repugnant, or it creates such discontent in this young man's life. యేసు ప్రభు చాలా గుర్తించవలసిన విషయాన్ని ఆయనకి ఎత్తి చూపించినప్పుడు ఆయనలో అసంతృప్తి నెలకొన్నది. He said, yes, one thing you lack. యేసు ప్రభు చెప్పారు, నీవు ఒకటి కొదువుగా ఉన్నావు. Go and sell whatever you have and give it to the poor, and you will have treasure in heaven, and then come and follow me. నీవు పరిపూర్ణమవుట కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకుని అతనితో చెప్పు. And then the strangest of things happens. This man who came to Jesus without invitation leaves the presence of Jesus sorrowful. యేసు ప్రభు దగ్గరికి ఆహ్వానం లేకుండా వచ్చిన యవనస్తుడు ఈ విషయాన్ని యేసు ప్రభు చెప్పిన తర్వాత మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. And then the disciples are surprised at what happened, and then Jesus says, it is difficult for a rich man to enter into the kingdom of heaven. శిష్యులు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పారంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. I mean, the disciples were so astonished. If this guy cannot get inside heaven, what about the rest of us? శిష్యులు ఎంత ఆశ్చర్యపోయారంటే, ఇలాంటి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే మా పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగారు. In the 25th verse, the disciple says, who can be saved? If this man cannot be saved, then who else can be saved? శిష్యులు ఏమని అడిగారంటే 25వ వచనంలో ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా. And Jesus said, with man this is impossible, but with God all things are possible. యేసు ప్రభు చెప్పారు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పారు. So the point here is not that
this person did not come to Jesus. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి రాలేదని కాదు. Like us, he gathered in the presence of God. మన వలే ఆయన కూడా దేవుని సన్నిధిలో చేరాడు. But how are we going to avoid being sent away from the presence of God sorrowful? ఏ విధంగా మనం దేవుని సన్నిధి నుంచి విచారంతో దుఃఖముతో వ్యసనపడిచి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది? After we spend the next few minutes listening to God's word, listening to God's voice, are we going to walk away from this place with a sorrowful heart because I cannot obey what God has spoken to me? వాక్యం విన్న తర్వాత అలాగ వ్యసనపడుచు వెళ్ళిపోయేటట్టుగా దేవుడు నాతో మాట్లాడిన దానికి నేను విధేయత చూపించలేనట్టుగా మనం చేస్తుందా? I do not know how many of us here sitting here this morning have had that experience to walk away from this place week after week sorrowful because I knew I had to obey God, but till today I have disobeyed God. వారం వెంబడి వారము వాక్యం వింటూ అవును నేను ఆ వాక్యానికి విధేయత చూపించాలి కానీ నేను విధేయత చూపించలేదు అని చెప్పుచు వ్యసనపడుచు వెళ్ళిపోయే వరంగా ఉన్నామా?